అలాగే మరి కమిషనర్ గారు కూడా చెప్పిన వెంటనే మరి వారు కూడా నాకంటే ముందే 6 గంటలకే బయలుదేరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ గారికి, అలాగే మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారి పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. పోలవరం జిల్లా ప్రకటించాక ఫస్ట్ టైం నేను రావడం, ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా నేను ఎక్సైజ్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు 2014 నుంచి 17 వరకు ఆ రోజు ఎక్సైజ్ మినిస్టర్గా వర్క్ చేశాను. అప్పుడు నిడదవోలులో అక్కడ బెల్లం తయారీ చేయడానికి అప్పుడు వెళ్ళి చూస్తాం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎప్పటికప్పుడు అనుకునేవాళ్ళం. మరి ఈ రోజుకి ఇక్కడ చూసిన తర్వాత నాకైతే చాలా సంపూర్ణంగా మరి వెంగయ్య గారు బాగా దాని మీద వర్క్ చేసి ఆ ఎక్విప్మెంట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిడదవోలులో చూసింది ఓల్డ్ టైప్ బెల్లం ఎలా మనం అయితే చెరుకు నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారో అదే మోడల్లో వాళ్ళు అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటిది లేటెస్ట్ మొత్తం కూడా మిల్క్ డైరీలో ఉండేది కానీ ఫార్మా ఇండస్ట్రీలో కానీ ఇవన్నీ కలిపి తీసుకుని వారు దాన్ని తయారు చేసినందుకు ముందుగా వెంగయ్య గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ చెట్లు కూడా, ఎందుకంటే నాకు రాగానే ఇక్కడ చూశాను అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బీసీలకి ఆరాధ్య జయం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజున అన్ని సామాజిక వర్గాల్ని అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. మరి వారే 1986 సంవత్సరంలో ఇక్కడ ఈ హార్టికల్చర్ సెంటర్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీ రామారావు గారి కృషి అనేది ఈ సందర్భంగా ఆ ఫోటో చూస్తే తెలుస్తాను. ఆయన స్వహస్తాలతో కూడా రాశారు ఆయన ఆకాంక్ష. ఇక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి వారు రాశారు. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తర్వాత 86 నుంచి 2026లోకి వచ్చాం. అంటే 40 ఇయర్స్ తర్వాత ఇది ఖచ్చితంగా రేపు రాబోయే కాలం దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఏ సిస్టంలో వెళ్తే ఇది సక్సెస్ అవుద్దో ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇందాక జిల్లా కలెక్టర్ గారు కూడా మాకే ఇక్కడ ఒక యూనిట్ ఇవ్వమని చెప్పి అడుగుతాం జరిగింది. డెఫినెట్గా దాన్ని ఎలా చేయాలో, ఎందుకంటే ఎంఎస్ఎంఈలో చేసుకోవచ్చా లేకపోతే ఇందాక మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నిన్న కూడా మన నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు. ఏ రకంగా అయితే మనకి ఖాదీ బోర్డు లేకపోతే కోకోనట్ బోర్డు అని ఇలా టొబాకో బోర్డు అని ఉందో, తాడీ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సంకల్పాన్ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ బోర్డు ఏర్పాటు చేయాలంటే కేంద్రం చేయాలి. కాబట్టి దాన్ని ఎలా చేయొచ్చు, అన్నీ కలిపి చేయొచ్చా ఏంటనేది ఒకసారి పరిశీలన చేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక లెటర్ రాసుకుని కేంద్రానికి కూడా పంపించి ప్రయత్నం చేయడానికి, ఎందుకంటే మనకి కూటమిలోనే ఉన్నాం కాబట్టి మనకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి సబ్సిడీస్ ఏమున్నాయో, ఎందుకంటే ఇది ఒక వినూత్నమైనటువంటి, ఇప్పుడే చెప్తున్నారు కొన్ని దేశాల్లో చాలా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి డ్రింకే కాకుండా దీనిలో బెల్లం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా మనం వాడుకుంటే ఈ షుగర్ లెవెల్స్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది ఇవాళ మాల్స్లో కానీ అక్కడ కూడా అన్ని చోట్ల కూడా తాటి బెల్లం అని ఇలా పెడతా ఉన్నారు. డెఫినెట్గా దీనికి ఒక మార్కెటింగ్ చేద్దాం. ఏ రకంగా అయితే మన అరకు కాఫీకి వాళ్ళ డిమాండ్ వచ్చిందో రాబోయే కాలంలో ఈ టాడీ నీరాకు కూడా ఖచ్చితంగా డిమాండ్ వస్తుందని పూర్తి నమ్మకం, విశ్వాసం అయితే నాకు ఉంది. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం తయారు చేద్దాం. ఇవాళ ఏదైతే తాటి పట్టీలతో గతంలో మనందరి చిన్నతనంలో తాటి పట్టీలతో ఇల్లు కట్టేవాళ్ళు. మొన్న నేను నెల్లూరులో కాలేజీకి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక మెడిటేషన్ సెంటర్ కట్టారు. ఆ మెడిటేషన్ సెంటర్ మొత్తం కూడా తాటి పట్టీలతోనే కట్టారు. అక్కడ ఆ తాటి పట్టీలు ఎందుకంటే ఆ కూలింగ్ కానీ దాంట్లో ఉండే ఆ న్యాచురాలిటీ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కాలేజీలో పెట్టడం జరిగింది. అది చైనా వాళ్ళతో కూడా కొలాబరేట్ చేస్తుంది జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్గా అలాంటివి కూడా మనం కొన్ని ఇప్పుడే చూసాం. పోడియం కూడా దాంతోనే తయారు చేస్తారు. అలాంటిది కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే గతంలో చావ చూసేవాళ్ళు, ఎక్కడ కోత మిషన్ల దగ్గర చూసినా కూడా తాటి పెట్టెలు పడి ఉండే, తాటి దొంగలు పెద్ద పెద్ద.
ఇవాళ అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి దాన్ని చూస్తూ చెట్టును కాపాడుకోవాలి. ఇందాక తీర ప్రాంతంలో కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఆల్టర్నేట్గా అక్కడ అవసరమైతే మడ ఏరియాలో ఈ చెట్లు పెట్టడానికి కూడా మనం తప్పకుండా కృషి చేద్దాం. ఎకరాకి ఇందాక చెప్తా ఉన్నారు దాదాపు 250 చెట్లు పెట్టవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ 250 చెట్ల నుంచి మనం దాన్ని మనోళ్ళు రఫ్గా ఎస్టిమేట్ చేస్తే 25 లక్షల ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇవాళ ఏ పంటకు వస్తుంది అంత ఆదాయం? డెఫినెట్గా ఆ రకంగా ఆలోచన చేసి ఇలాంటి యూనిట్స్ అవసరమైతే ఇంకా చిన్న యూనిట్స్ కూడా పెట్టి డెఫినెట్గా ఆర్థికంగా బలపడటానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ రీసెర్చ్ని ఇంకా మరింత కొనసాగడానికి ఇంకేదన్నా అవసరమైనా కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా డెఫినెట్గా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి వారికి కూడా మొత్తం నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన నాయకులందరూ కూడా, మీరు ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా తీసుకుని మన కార్పొరేషన్ వచ్చే నిధుల్ని దీనికి కూడా కొంత ఉపయోగించే విధంగా చేస్తే దాంట్లో తప్పకుండా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, జై హింద్. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ ధరకు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం.